మనతో పాటుకున్నారు శ్రీ శశాస్త్ర కోవెల్ కేరళ ఆస్ట్రాలజర్ శివ నరసింహన్ తంత్రి గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఎలా ఉన్నారు? బిజీగా ఉన్నారు. అవును, అందరికి మన త్రిబుల్ఎస్ కళ్యాణ ప్రేక్షకులందరినీ చూడాలి, వారికి యోగక్షేమాలు చేసుకోవాలి, డబ్బు సంపద అనుగ్రహంగా ఉండేట్టు ఉండాలి, 1,38 లక్షల దుష్టగ్రహాల ప్రభావంతో కాపాడాలి, నవగ్రహాలని ఆధీనంలో ఉంచి ఎలా ఉంచుకోవాలి, వాళ్ళ శాంతి పూజలకు సంబంధించిన నవగ్రహాలు ఎలా వాళ్ళకి సపోర్ట్ చేయాలని అలాంటి రెమెడీ చెప్పాలి. ఆ విధంగా కొన్ని పూజ కార్యక్రమాలు కొన్ని నేను హోమాలు యజ్ఞాలు ఫుల్ బిజీ ఉన్నారు. ఇంకా ఆఫీస్ కూడా రాకపోతే ఇక్కడ షాప్ లో చేసేస్తున్నాం. ఒకటి ఏంటంటే నేను రాసే పూజలు ఉంటాయి కదా, ఎన్నో రకాల పూజలు, వాళ్ళకున్న ప్రాబ్లం దగ్గర పూజ ఉంటుంది. వాళ్ళకున్న ప్రాబ్లం దగ్గర పూజ చేయమని రాస్తే కొంతమందికి అర్థమవుతలేదు. వేరే కొంతమంది గురువుల దగ్గరికి వెళ్తున్నారు పూజ చేయించుకోమని, ఎక్కడెక్కడ ఊర్లో ఉంటారు కదా, ఆ పూజ చేసుకోవడానికి అక్కడికి వెళ్తే వాళ్ళకి అర్థం కాకుండా మళ్ళీ నారవడం, అది మళ్ళీ నేనే వెళ్ళి చేయడం ఆ పూజ వరకు అలా జరుగుతుంది. అంతా కూడా మీరు వెళ్ళి చేస్తే వాళ్ళందరికీ తృప్తిగా ఉంటుంది. అలా హ్యాపీ అన్నట్టు అంతే. గురుగారు, ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్యతో ఏదో ఒక ప్రాబ్లమ్ తో బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి రిలేషన్ లో ప్రాబ్లం అవ్వచ్చు, ఒక్కొక్కరికి మనీ టెన్షన్స్ అవ్వచ్చు, ఒక్కొక్కరికి గొడవలు తగాదాలు ఏదన్నా అవ్వచ్చు, ఒక్కొక్కరికి కోర్టు కేసెస్, ఏదైనా ఎలాంటి ప్రాబ్లమ్ తో బాగా ఇబ్బంది పడుతున్నా కొంచెం వెంటనే ఆ ప్రాబ్లం నుంచి రిలీఫ్ రావాలంటే ఏం చేయాలి ఇమీడియట్ గా? ఓకే మా, ఖచ్చితంగా మా త్రిబుల్ఎస్ కేరళ రెమెడీస్ ప్రేక్షకులకు చెప్పాలి కదా, చెప్పాలి. అందరూ కూడా ఆ కుటుంబంలో నేను ఒక పెద్దగా చెప్తానని చెప్పాను. స్వామి సురుముతారు అర్చన కోర్స్ ఆరేంగ వైనికు దిగుల బాలకని ఎర్మేలి ధర్మ శాస్త్రావే శబరి గిరీశని హరి రసుతని జ్యోతి స్వరూపని ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అదే కొంతమంది పెద్దలు మన వాళ్ళు నమ్మకం లేని వాళ్ళు ఈ విధంగా ఉంటారు. ఇంతమంది గురువులు ఎంతో యోగక్షేమాలతోటి సంబంధించింది, ఎంతో తంత్ర మంత్రాలు ఎన్నో ఉంటాయి అనమాట. మనం నేర్చుకునే వేదాలు కావచ్చు, అని కావచ్చు, ఇది కూడా భగవంతుడు సృష్టించడం. ఇది కూడా ఏదైతే చీమైన అంటే ఉంటారు కదా సమతలు, అంటే కూడా భగవంతుడు మనకు అన్ని కూడా ఇచ్చినాయి. శివుడి ఆజ్ఞ లేని చీమైన కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరు భగవంతుడు ఇచ్చినాయి మనకి. మనోడు సృష్టించింది ఏముండదు. అది మొత్తం ప్రాక్టీస్ చేసి మనందరం బాగుండాలని చెప్పనమాట. కొంతమంది దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు, దేవుడు ఇది లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. బియ్యం గింజలు మెరుగలేక మెరుగబడ్డలేక కొంతమంది వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు, కొంతమందికి అసలు నమ్మకమే లేక మాట్లాడుతూ ఉంటారు. మంత్రాలతో చింతకాయలు రాలతాయా అని అంటారు. మంత్రాలతో చింతకాయలు రాకపోతే చింతలు తీరుతాయి, చింతలు తీరుతాయి, బాధలు తీరుతాయా? బాధలు తీరుతాయి, 100% తీరుతాయి. చింత చెట్టుతో చింతకు ఎందుకు ఈ మాట చెప్తున్నా, ఆ చింత చెట్టుతోటే చిన్న రెమెడీ చెప్తున్నా అన్నమాట. అది మీరు ఇప్పటిదాకా అడిగారు కదా, రిలేషన్ పిల్లల గొడవలు రావాలన్నా సరే, డబ్బు పనులు ఇబ్బంది పడుతున్నా సరే, కొన్ని పనులకు ఆటంకాలు అవుతున్నా సరే, ఇవన్నిటి కూడా చింత చెట్టుకు సంబంధించి సిస్టమ్ ఆ చింతలని పోయేటట్టుగా చిన్న రెమెడీ చెప్తాను. సూపర్గా సక్సెస్ అయిపోతే అన్ని విధాలు బాగుంటారు. ఏం లేదు, మనం ఎప్పుడైనా కూడా మనకు సంబంధించిన రాగి చెట్టు గురించి అయితే చాలా చెప్తుంటాను. రాయి బుధవారం రోజు గుర్తుపెట్టుకోండి. ఈ బుధవారం రోజు ఏ సమయంలో అయినా సరే వీళ్ళైతే, అంటే మనం ఏ సమయంలో అయినా పట్టపగలు వెళ్ళకూడదు. ఎందుకంటే మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ వెళ్ళాలి, మళ్ళీ రాత్రి కాకుండా. అది దీనికి సంబంధించింది. ఏ సమయంలో అంటే పట్టపగలు మధ్యాహ్నం టైంలో చేయకూడదు. చేసేట రాత్రి కూడా చేయదు. కొన్ని రెమెడీస్ మరి మార్నింగ్ టైంలో చేసుకోవచ్చు. 10 లోపల చేసుకొని సాయంత్రం 4 తర్వాత, 4 నుంచి 7 లోపల. ఇక ఇది కొన్ని నేను చెప్పే రెమెడీస్ కొన్ని రాత్రి చేయాలి. ఇది మాత్రం ఎప్పుడైనా చేయొచ్చు. అంటే మీరు కొన్ని టైమింగ్స్ అర్థం చేసుకుని ఎప్పుడైనా అంటే మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి చేయకూడదు అలా. తర్వాత దీనికి సంబంధించింది ఎలా ఉంటుందంటే, మన చింతలు పోవడానికి, ఈ టెన్షన్స్ ఇవన్నీ పోవడానికి, ఏదైనా టెన్షన్ భార్య భర్తలు గొడవ పడ్డారు అనుకో, వాళ్ళు టెన్షన్ ఉంటే గొడవ పడితే ఎప్పుడు టెన్షన్ తోటి అబ్బా గొడవ పడ్డం ఏంటంటే అది చింతనే అన్నట్టు కదా. డబ్బు లేకపోతే డబ్బు చింత అన్నట్టే, ఏదైనా పనులు కాకపోతే అదొక చింత అన్నట్టే. అంటే చింతల్ని చింత చెట్టు తీర్చేస్తాం అనమాట. అందునుంచి దానికి చెప్తుంటాం. బుధవారం రోజు 12 చింత గింజలు ఏమంటే చింత పిక్కలు అంటారు కదా, చింతపండు లోపల ఇంట్లో ఉంటుంది. చింత పిక్కలు 12 తీసేసుకొని దాన్ని బుధవారం రోజు రాయి చెట్టు కింద పాతిపెట్టు. దాని లోపల గొయ్యి అంటే ఉంటారు కదా, మట్టి తీసేసి దాని లోపల పెట్టి వచ్చేయాలి. వచ్చేసేయండి. మీరు హ్యాపీగా వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంత చిన్న పసుపు మనం స్నానం చేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంత బకెట్లో ఇంత కొంచెం పసుపు వేసేసుకుని స్నానం చేసేస్తాం. మనకు ఈ అతి స్పీడ్గా, తొందరగా, మీకు అతి స్పీడ్గా ఆ స్వామి అనుగ్రహంతో, స్వామివారి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఆ మీకున్న చింతలు అతి తొందరగా చింత పిక్కలు పెట్టడం వల్ల స్పీడ్గా వెళ్ళిపోతాయి అన్నమాట. మీ చింతలని చింత పిక్కలు తీర్చేస్తుంది అనమాట. 12 చింత పిక్కలతోటి ఈ రెమెడీ చేయడం వల్ల బుధవారం రోజు చేయాలి.
ఓకే అది చూసుకోండి, హ్యాపీగా మీ చింతలని పోతే మీరు హ్యాపీగా ఉంటారు. అది ఒకటి పెట్టడం, మిగతా పసుపు వేసుకొని స్నానం చేయడం. ఇది ఓకే ఇంటికి వచ్చేసాక ఇంటికి వచ్చేసి చాలా చాలా సింపుల్ రెమెడీ గురుగారు. ప్రతి ఇంట్లో చింతపండు ఉంటుంది, చింతపిక్కలు ఆటోమేటిక్ గా ఉంటాయి కాబట్టి చక్కగా చేసేసుకోవచ్చు. అలాగే ప్రతి ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన రెమెడీ. ఓకే గురుగారు, నమస్తే. సంశయం